ఈ వీడియోస్లో 2024 మే నెలకి సంబంధించినటువంటి చాలా కీలకమైనటువంటి కరెంట్ అఫైర్స్ని అన్ని విభాగాల నుంచి బ్రీఫ్గా మనం డిస్కస్ చేద్దాం. అందులో భాగంగా ఈ ఆర్డర్లో నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి, క్రీడా అంశాలు ఉంటాయి, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ, రక్షణ రంగం, అవార్డులు అన్నీ కూడా ఒక ఆర్డర్లో వరుసగా మనం డిస్కస్ చేసుకుందాం. అందులో భాగంగా నేషనల్ రిలేటెడ్ విత్ ఇంటర్నేషనల్, అంతర్జాతీయంతో మిక్స్ అయి ఉన్నటువంటి ఒక జాతీయ అంశాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. అదేమిటి అంటే భారత్ ఇరాన్ల మధ్య కుదిరిన ఒక ఒప్పందం 2024 మే నెలకి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనం కీలకంగా తెలుసుకోవాల్సినటువంటిది భారత్ ఇరాన్ల మధ్య ఒప్పందం. ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశము. ప్రశ్న రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. ఏమిటి ఈ భారత్ ఇరాన్ల ఒప్పందం? ఎప్పుడు కుదిరింది? ఏ అంశం పైన కుదిరింది? ఎన్ని సంవత్సరాల పాటు ఈ ఒప్పందం అమలులో ఉండబోతుంది అన్నటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఈ ఒప్పందాన్ని ఏ తేదీన కుదుర్చుకోవడం జరిగింది అంటే మే 13, 2024. On May 13, 2024, India and Iran have joined hands for a issue. ఈ ఒప్పందము దేనిపైన అంటే ఇరాన్ దేశంలో ఉన్నటువంటి చాబహార్లో, ఇరాన్లో ఉన్నటువంటి చాబహార్ అనేటువంటి నగరంలో ఉన్నటువంటి షాహిద్ బెస్తీ పోర్ట్, దీనికి సంబంధించినటువంటి పేరు ఏమిటంటే షాహిద్ బెస్తీ పోర్ట్. ఇరాన్లోని చాబహార్లో ఉన్నటువంటి షాహిద్ బెహస్తీ పోర్ట్, ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. షాహిద్ బెహస్తీ పోర్ట్ నిర్వహణకు గాను ఈ ఒప్పందము కుదిరింది. అంటే ఇరాన్లోని దీన్నే చాబహార్ పోర్ట్ అంటారు. చాబహార్ పోర్ట్నే షాహిద్ బెహస్తీ పోర్ట్ అని కూడా పిలుస్తారు. ఇది ఇరాన్ దేశంలో ఉంది. ఈ పోర్టు యొక్క నిర్వహణను ఇక నుంచి భారతదేశం తీసుకోనుంది. అంటే ఇంకా పూర్తి స్థాయిలో దాని నిర్వహణ బాధ్యత భారత్కి సంబంధించి పూర్తి అధికారాలు ఉంటాయి. అయితే ఈ షాహిద్ బెహస్తీ పోర్టు ఇరాన్లో 2వ పెద్ద పోర్ట్, సెకండ్ లార్జెస్ట్ పోర్ట్ ఇన్ ఇరాన్ ఆఫ్టర్ బందర్ అబ్బాస్ పోర్ట్. బందర్ అబ్బాస్ పోర్ట్ అనేది ఇరాన్లో అతి పెద్ద పోర్టు కాగా ఈ షాహిద్ బెహస్తీ పోర్టు ఇరాన్లో 2వ అతిపెద్ద పోర్ట్. అయితే ఈ ఒప్పందం యొక్క కాల పరిమితి చాలా ముఖ్యమైనటువంటి అంశం. ఇది ఈ పోర్టు నిర్వహణకు సంబంధించినటువంటి కాల పరిమితి భారత్ 10 సంవత్సరాల పాటు పూర్తిగా ఈ పోర్టుని ఈ ఒప్పందం ప్రకారము నిర్వహించబోతుంది. అయితే ఈ ఒప్పందం పైన ఎవరెవరు సంతకాలు చేశారు అనేటువంటి
కీలకమైనటువంటి అంశాన్ని మనం తీసుకుంటే భారత్ తరపు నుంచి ఐపీజీఎల్ భారత్ తరపు నుంచి సంతకం చేసినటువంటిది ఐపీజీఎల్. అలాగే ఇరాన్ తరపు నుంచి సంతకం చేసినటువంటిది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఇది పిఎంఓ. పిఎంఓలు ఇరాన్ తరపు నుంచి సంతకం చేయడం జరిగింది. ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ ఐపీజీఎల్ అంటే ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్. ఈ సంస్థ భారత్ తరపు నుంచి ఈ ఒప్పందాన్ని సంతకం చేయడం జరిగింది. పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ పిఎంఓ అంటే పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ అనేది ఇరాన్ తరపు నుంచి సంతకం చేయడం జరిగింది. ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్, పోర్ట్ అండ్ మారిటైమ్ ఆర్గనైజేషన్ ఈ రెండు కూడా సంతకాలు చేయడం జరిగింది. దీనికి ఐపీజీఎల్ ఇండియన్ పోర్ట్స్ గ్లోబల్ లిమిటెడ్ సుమారుగా $120 మిలియన్ పోర్టును సన్నద్ధం చేయడానికి పెట్టుబడి పెడుతుంది. ఈ ఒప్పందంలో భాగంగా $120 మిలియన్ ఐపీజీఎల్ ఆ పోర్టు సన్నద్ధత కోసమని పెట్టుబడులు పెట్టబోతుంది. చాబహార్ సంబంధిత మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఉద్దేశించిన పరస్పరం గుర్తించిన ప్రాజెక్టుల కోసం భారతదేశం మొత్తంగా $250 మిలియన్ పెట్టుబడిని ఆఫర్ చేయడం జరిగింది. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఓవరాల్గా భారత్ ఇరాన్కి మధ్య జరిగినటువంటి ఒప్పందం ప్రకారము ఈ పోర్టు నిర్వహణ కోసం దాంతో పాటుగా గుర్తించినటువంటి అనేక రకాలైనటువంటి మిగతా మౌలిక సదుపాయాల కల్పన కోసం భారత్ $250 మిలియన్ పెట్టుబడిని ఆఫర్ చేసింది. అందులో ఐపీజీఎల్ ఏమో $120 మిలియన్ పెట్టుబడిని ఈ పోర్టు నిర్వహణ కోసం షాహీద్ బెహెస్తీ పోర్టు మౌలిక సదుపాయాల కల్పన కోసమే ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఒప్పందము భారత్ నుండి కేంద్ర షిప్పింగ్ మరియు పోర్టులు జలవనరుల రవాణా శాఖ మంత్రి అప్పుడు సర్బానంద సోనోవాల్ మరియు ఇరాన్ నుండి రహదారులు మరియు పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి మహర్దాద్ బజర్జాష్ అనేటువంటి మంత్రి ఈ ఒప్పందంలో పాల్గొనడం జరిగింది. ఓవరాల్గా ఈ పోర్టు రిలేటెడ్ ఇష్యూస్కి సంబంధించి మరొక $250 మిలియన్ పెట్టుబడిని భారత్ ఆఫర్ చేసిందన్నాం. కాబట్టి మొత్తంగా ఈ ప్రాజెక్టు యొక్క లేదా ఈ ఒప్పందం యొక్క విలువగా $370 మిలియన్ దీన్ని మనం పరిగణిస్తున్నారు. ఇది చాలా కీలకమైనటువంటి అంశం. అయితే 2015 మే నెలలో చాబహార్ ఓడరేవు అభివృద్ధి కోసమని భారత్తో ఈ ఒప్పందం మొదటగా కుదిరింది. 2015లో భారత ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ మొదటిసారి ఎన్నికైన తరువాత 2016 మే 23న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇరాన్ పర్యటనకి వెళ్ళడం జరిగింది. ఆ పర్యటనలో భాగంగా 2016 నుండి ఈ ఒప్పందం అమలులోకి రావడం జరిగింది. ఈ పర్యటన సందర్భంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ ఏర్పాటుకు కూడా ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదరడం జరిగింది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. అయితే భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 2016లో ఇరాన్ పర్యటనకి వెళ్ళారు.
ఈ ఇరాన్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒక త్రైపాక్షిక ఒప్పందము కుదిరింది. ట్రైలేటరల్ అగ్రిమెంట్ అంటారు. త్రైపాక్షిక ఒప్పందం. ఈ త్రైపాక్షిక ఒప్పందము దేని ఏర్పాటు కోసం కుదిరింది అంటే చాలా ఇంపార్టెంట్. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ ఏర్పాటు కోసం ఈ ఒప్పందం కుదిరింది. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్. ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ అమలు కోసమని, లేదా ట్రాన్సిట్ కారిడార్, ట్రాన్సిట్ కారిడార్ దాన్ని మనం సింపుల్గా ITTC అంటారు. 2016లో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మే 23వ తేదీన ఇరాన్ పర్యటన సందర్భంగా ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ అండ్ ట్రాన్సిట్ కారిడార్ ఏర్పాటు కోసమని ఒక ట్రైలేటరల్ అగ్రిమెంట్ లేదా ఒక త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. ఆ త్రైపాక్షిక ఒప్పందం అంటే ఇక్కడ 3 దేశాలు భాగస్వామ్యం అయినట్లు లెక్క. బైలేటరల్ అంటే 2 ద్వైపాక్షికం, ట్రైలేటరల్ అంటే 3 త్రైపాక్షికం, ఇంకా 3 కంటే ఎక్కువ ఉంటే బహుళక అపాక్షికం, మల్టీలేటరల్ అని అంటారు. అయితే ఈ ఒప్పందము ఏ దేశాలు చేసుకున్నాయి అంటే చాలా ముఖ్యమైనటువంటి అంశం. భారతదేశం, ఆటోమేటిక్గా రెండవది ఇరాన్, ఈ రెండు మోర్ ఓవర్ మనకు తెలిసినదే. మూడవది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేటువంటి దేశము మూడో దేశం. ఈ ITTC ఏర్పాటులో భాగంగా 2016లో ఈ త్రైపాక్షిక ఒప్పందం ఈ 3 దేశాలు కుదుర్చుకోవడం జరిగింది. భారతదేశం, ఇరాన్ అండ్ ఆఫ్ఘనిస్తాన్. ఈ ఒప్పందాన్నే మనకి చాబహార్ ఒప్పందము అని పిలుస్తారు. చాబహార్ అగ్రిమెంట్ లేదా చాబహార్ ఒప్పందం. ఏమిటి ఈ చాబహార్ ఒప్పందం అనేటువంటిది చూద్దాం. అయితే 2016లో కుదిరిన ఆ త్రైపాక్షిక లేదా చాబహార్ ఒప్పందానికి కొత్త వెర్షను ఈ మే 13, 2024 భారత్ ఇరాన్ల మధ్య కుదిరినటువంటి ఒప్పందంగా పరిగణిస్తున్నారు. 2018 డిసెంబర్ 24వ తేదీన నుండి ఈ ఒప్పందం ప్రకారం 2016లో కుదిరిన ఈ ఒప్పందం తర్వాత 2018 డిసెంబర్ 24 నుండి ఇండియన్ పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ ఇండియా పోర్ట్ గ్లోబల్ లిమిటెడ్ తన పూర్తి అనుబంధ సంస్థ అయినటువంటి ఇండియా పోర్ట్స్ గ్లోబల్ చాబహార్ ఫ్రీ జోన్ని నిర్వహించడం జరుగుతుంది. ప్రస్తుతం ఒప్పందం కోసం ఇరు దేశాలు 3 ఏళ్లుగా చర్చలు నిర్వహిస్తూనే ఉన్నారు. గత 3 సంవత్సరాలుగా ఈ ప్రజెంట్ జరిగినటువంటి ఒప్పందానికి గత 3 సంవత్సరాలుగా ఇరు దేశాలు అవిశ్రాంతంగా కృషి చేయడం జరుగుతుంది. అయితే ఈ ఒప్పందము ప్రాంతీయ సంబంధాలని మెరుగుపరుస్తుంది. ఈ ఒప్పందం ప్రకారము 1 ప్రాంతీయ సంబంధాలు మెరుగుపడతాయి. ప్రాంతీయ సంబంధాలు మెరుగు అవుతాయి. అలాగే ఈ ఒప్పందం వలన కలిగే రెండవ ప్రయోజనం ఏమిటంటే ఆఫ్ఘనిస్తాన్ మధ్య ఆసియా అలాగే యూరప్ దేశాలకు, మధ్య ఆసియా అలాగే యూరప్, ఐరోపా అంటారు, అలాగే మిగతా ఆసియా దేశాలకు ఈ ఒప్పందం వలన భారత్కి ప్రాంతీయ సంబంధాలు మెరుగవ్వడం, అలాగే ఆఫ్ఘనిస్తాన్ దేశానికి, మధ్య ఆసియా దేశాలకి, యూరప్ దేశాలకి, మిగతా ఆసియా దేశాలకి
కొత్త మార్గాలని వాణిజ్యం కోసం, సరుకు రవాణా కోసం భారత్కి కొత్త మార్గాల్ని తెరుస్తుంది. అయితే ఇది ఇరాన్కి సమీపంలోనే, చాబహార్ పోర్టుకి సమీపంలోనే పాకిస్తాన్లో చైనా అనే దేశము గ్వాదర్ పోర్టుని అభివృద్ధి చేస్తుంది. దాన్నే మనం గ్వాదర్ పోర్ట్ అంటారు. ఈ గ్వాదర్ పోర్ట్ అనేది ఎక్కడ ఉంది అంటే పాకిస్తాన్లో ఉంది. పాకిస్తాన్లో ఉన్న ఈ పోర్టుని ఎవరి సహకారంతో నిర్మిస్తున్నారు అంటే చైనా. ఈ గ్వాదర్ పోర్ట్ అనేది ప్రస్తుతము భారత్ నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్న చాబహార్ పోర్టుకి సమీపంలో ఉంది. అయితే ఆ అభివృద్ధి చేస్తున్నాయి. భారత్, ఇరాను, ఆఫ్ఘనిస్తాన్లు కలిపే చాబహార్ పోర్టుని ఈ గ్వాదర్ పోర్టుకి సవాలుగా ఈ ఒప్పందం నిలుస్తుంది. అయితే 2023లో అంటే చాలాసార్లు ఈ ఒప్పందం క్యాన్సిల్ అయిపోయింది, ఈ ఒప్పందం ఇంకా జరగదు, భారత్కి ఇరాన్కి సంబంధాలు దెబ్బతిన్నాయి. అంతేకాకుండా అమెరికా దేశం యొక్క ఒత్తిడి కారణంగా కూడా భారత్ ఈ ఒప్పందంలో భాగంగా వెనుకడుగు వేస్తుంది అనేటువంటి రకరకాలైనటువంటి రూమర్స్ కూడా రావడం జరిగింది. దాంతో ఈ రూమర్స్ అన్నింటినీ పటాపంచలు చేస్తూ 2023లో లాస్ట్ ఇయర్ ఆగస్టు నెలలో మనకి జోహెన్నెస్బర్గ్, దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్లో 15వ బ్రిక్స్ సమావేశము జరిగింది. బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. ఆ తర్వాత ఒక 6 దేశాలకు అనుమతి ఇచ్చారు. అందులో 2 దేశాలు జాయిన్ కూడా కాలేదు. 15వ బ్రిక్స్ సమావేశము జరిగింది. ఆ సమావేశంలో అప్పటి ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ, రైసీని భారత ప్రధానమంత్రి ఈ సమావేశం సందర్భంగా సమావేశమయ్యి ఈ చాబహార్ పోర్టు పైన ఒప్పందం ముందుకు వెళ్ళేలాగా ఇద్దరూ కలిసి మాట్లాడుకొని ఈ ఒప్పందం కుదిరేలాగా ఒక అద్భుతమైనటువంటి ముందడుగుని వేయడం జరిగింది. అయితే ఈ ఒప్పందం కుదిరిన సుమారుగా వారం రోజుల్లో, అంటే మే 13కి వారం రోజుల్లో ఇరాన్ అధ్యక్షుడైనటువంటి ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో మరణించడం అత్యంత బాధాకరమైనటువంటి విషయం. అయితే అరేబియా సముద్రంలో చైనాను సవాల్ చేసేందుకు భారతదేశము ఈ చాబహార్ పోర్టు సహాయపడుతుంది భారతదేశానికి. ఇరాన్ తీర ప్రాంత నగరమైన చాబహార్ పోర్ట్ అభివృద్ధికి 2003లో భారత్ ఇరాన్ల మధ్య మొదటి ఒప్పందం కుదిరింది. భారత్ ఇరాన్ల మధ్య మొట్టమొదటిగా ఈ చాబహార్ పోర్టుకి మొట్టమొదటి ఒప్పందం బీజం 2003లో పడింది. ఆ తర్వాత 2015లో ఈ ఒప్పందం మరికొద్దిగా ముందుకెళ్ళింది. 2016 ఇరాన్ పర్యటన తరువాత ఇది మరింత ముందుకు వెళ్ళడం జరిగింది. 2019లో ఆఫ్ఘనిస్తాన్లో తలెత్తినటువంటి సంక్షోభంలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్ మీదుగా, పాకిస్తాన్ మీదుగా కాకుండా ఆఫ్ఘనిస్తాన్కి సరుకులు ఈ చాబహార్ వాడరేవు ద్వారానే పంపించడం జరిగింది. అంతేకాకుండా వివిధ దేశాల నుంచి కూడా పాకిస్తాన్ సరిహద్దుల్లోంచి కాకుండా, లేదా పాకిస్తాన్ వయా కాకుండా ఆఫ్ఘనిస్తాన్ నుంచి చాబహార్ పోర్టుకు వచ్చి భారత్కు రావడం జరిగింది. అయితే ఈ పోర్టు అనేది ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడార్, ఆ ట్రాన్స్పోర్ట్ కారిడార్కి ఈ పోర్టు చాలా కీలకం కాబోతుంది. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్, ఇది చాలా ఇంపార్టెంట్. ఐ అంటే మనకి ఇంటర్నేషనల్, ఎన్ అంటే నార్త్, ఎస్ అంటే సౌత్, టీ అంటే ట్రాన్స్పోర్ట్, సి అంటే కారిడార్. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్. నార్త్ సౌత్
నార్త్ సౌత్ రెండు కూడా కలిపేలాగా ఒక అంతర్జాతీయ స్థాయి ట్రాన్స్పోర్ట్ కారిడార్ని ఏర్పాటు చేయడానికి ఒప్పందం కుదిరింది. ఆ ఒప్పందంలో ఈ చాబహార్ పోర్ట్ అనేది భారత్తో పాటుగా మిగతా దేశాలకి కూడా చాలా కీలకం. ఈ INSTCలో ఎవరెవరికి ఉపయోగపడుతుందంటే భారత్, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా, యూరప్ల మధ్య రవాణా కోసమని 7,200 కిలోమీటర్ల దీని యొక్క మొత్తం 7,200 కిలోమీటర్ల మేర సముద్ర రవాణా, రైలు రవాణా, రోడ్డు మార్గాల నెట్వర్క్ను నిర్మించాలనేది లక్ష్యంగా ఉంది. ఈ కారిడార్ వలన యూరప్ దేశాలకి భారత్ మరింత దగ్గర అవబోతుంది. ఇది ఇక్కడ ప్రధానమైనటువంటి పాయింట్. ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి అంశం. కాబట్టి ఇందులో చాలా కీలకమైన దేశాలు ఉన్నాయి. ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్లో భారతదేశం, ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్, ఆర్మేనియా, అజర్బైజాన్, రష్యా, మధ్య ఆసియా దేశాలు, అలాగే యూరప్లో మార్గాలలో రైలు మార్గాలు ఉంటాయి, రోడ్డు మార్గాలు ఉంటాయి, సముద్ర మార్గాల ద్వారా వాణిజ్య రవాణా చేయడం చాలా కీలకం కాబోతుంది. అందుకే ఈ చాబహార్ పోర్టు భారత్కి చాలా కీలకమైనటువంటి అంశం. కాబట్టి ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి మై డియర్ స్టూడెంట్స్. దీని తరువాత మరొక కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి ఇష్యూని ఇప్పుడు మనం చూద్దాం. అదేమిటి అన్నది లెట్ us డిస్కస్. మనందరికీ తెలిసినటువంటి మంచి టెక్స్ట్స్ అంటే ఇతిహాసాలు. ఆ ఇతిహాసాల్లో ఒకటవది రామచరితమానస్. రామచరితమానస్. రెండవది పంచతంత్ర. మూడవది సహృదయలోకలోచన. ఇది కశ్మీరీకి సంబంధించినటువంటిది. సహృదయలోకలోచన. ఈ మూడు కూడా మనకి చాలా ఇంపార్టెంట్. రామచరితమానస్, పంచతంత్ర, సహృదయలోకలోచన అనేటువంటి ఈ మూడు గ్రంథాలని మే నెల 2024లో చాలా కీలకమైనటువంటి అంశాలు ఇవి, గుర్తుపెట్టుకోండి. 2024 మే నెలలో ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్, దీనికి సంబంధించి ఒక సంస్థ ప్రత్యేకంగా పనిచేస్తుంది. యునెస్కో అనేటువంటి ఒక సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఈ యునెస్కో ప్యారిస్లో తన ప్రధాన కార్యాలయాన్ని కలిగి ఉంది. ఈ యునెస్కో మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ఏసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో భారతదేశం నుంచి ఈ మూడు గ్రంథాలకి చోటివ్వడం జరిగింది. చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. రామచరితమానస్, పంచతంత్ర, సహృదయలోకలోచన అనే ఈ మూడు గ్రంథాలకి యునెస్కో మెమొరీ ఆఫ్ ద వరల్డ్ ఆసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో ఈ మూడు గ్రంథాలకి చోటివ్వడం జరిగింది.
MWAPRR యునెస్కో మెమరీ ఆఫ్, చాలా కీలకమైనటువంటి అంశం ఇది. వరల్డ్ ఏసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో ఈ 3 గ్రంథాలకి చోటు ఇవ్వడం జరిగింది. ఇది భారతదేశానికి గర్వకారణం. భారతదేశం యొక్క గొప్ప సాహిత్యం యొక్క వారసత్వము మరియు సాంస్కృతిక వారసత్వం యొక్క ధృవీకరణగా ఈ గుర్తింపుని భావించడం జరుగుతుంది. అయితే ఈ 3 గ్రంథాలని యునెస్కో తన వరల్డ్ ఏసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో, మెమరీ ఆఫ్ ఏసియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో చోటు ఇవ్వడానికి కీలక పాత్ర పోషించినటువంటి సంస్థ ఏమిటి అనేది మనం ఇక్కడ చాలా కీలకంగా తెలుసుకోవాలి. ఆ సంస్థ ఇందిరాగాంధీ నేషనల్, చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి, ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్. ఈ 3ంటికి ఈ రిజిస్టర్లో చోటు దక్కడానికి గల కీలక పాత్ర పోషించినటువంటి ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ అనేటువంటి సంస్థ కీలక పాత్ర పోషించింది. ఇందిరాగాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ద ఆర్ట్స్, IGNCA, మామూలు పాత్ర కాదు, చాలా అద్భుతమైనటువంటి పాత్ర పోషించడం జరిగింది. అయితే ఈ పోషించినటువంటి పాత్రలో భాగంగా ఆసియా పసిఫిక్కు సంబంధించి యునెస్కో మెమరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ, మెమరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ ఫర్ ఏషియా అండ్ ద పసిఫిక్ యొక్క 10వ సమావేశము, మెమరీ ఆఫ్ ద వరల్డ్ కమిటీ ఆఫ్ ఏషియా పసిఫిక్, MOW క్యాప్, మావ్ క్యాప్, ఈ మెమరీ ఆఫ్ వరల్డ్ కమిటీ ఆఫ్ ఆసియా పసిఫిక్ సంబంధించిన 10వ సమావేశము చాలా ముఖ్యమైనటువంటి అంశం. మంగోలియాలోని ఉలాన్ బటర్లో జరిగింది. మంగోలియాలోని ఉలాన్ బటర్లో జరిగింది ఈ 10వ సమావేశం. మంగోలియాని ఉలాన్ బటర్లో మే 7, 8 తేదీలలో 2 రోజుల పాటు ఈ సమావేశం జరిగితే 38 మంది ప్రతినిధులు ఈ సమావేశానికి హాజరయ్యి ఎవరి ప్రతిపాదనల్ని వారు పంపిస్తే భారత్కి సంబంధించినటువంటి ఈ 3 టెక్స్ట్స్ కూడా ఎంపిక అవ్వడం ఒక అద్భుతమైనటువంటి విషయంగా పరిగణిస్తారు. అయితే ఈ మీటింగ్లో భారత్కు చెందిన 3 టెక్స్ట్తో పాటుగా 3 గ్రంథాలతో పాటుగా మొత్తంగా 20 వివిధ దేశాలకు చెందినటువంటి గ్రంథాలని తన లిస్టులో, రిజిస్టర్లో యాడ్ చేయడం జరిగింది. అయితే భారతదేశానికి చెందినటువంటి గ్రంథాలు ఈ వరల్డ్ యునెస్కో మెమరీ ఆఫ్ ద ఏషియా పసిఫిక్ రీజనల్ రిజిస్టర్లో చోటు దక్కించుకోవడం భారతదేశానికి ఇదే మొదటిసారి. ఇట్ వాజ్ ద ఫస్ట్ టైం. ఇది చాలా కీలకం. తొలిసారి ఈ జాబితాలో భారత్ చోటు దక్కించుకోవడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి అంశమే. రామచరిత మానస్ని గోస్వామి తులసీదాస్ గారు రాయగా పంచతంత్రాన్ని పండిట్ విష్ణు శర్మ రాస్తే సహృదయ లోకలోచన అని కాశ్మీరీ పండితుడైనటువంటి ఆచార్య ఆనందవర్ధను రాయడం జరిగింది. ఆనందవర్ధన్. కాబట్టి ఇక నుంచి ఇవి యునెస్కో జాబితాలో ఉన్నట్లుగా మనం అద్భుతంగా గుర్తుపెట్టుకోవచ్చు. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన, చాలా కీలకమైనటువంటి అంశం. ఎట్టి పరిస్థితుల్లో ఈ వీడియో నుంచి ఆ 3 గ్రంథాలకి సంబంధించిన జాబితాని అడగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే.